రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్ అయింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటన్స్ పై ఏకంగా 5 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. గుజరాత్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఫినిష్ చేసింది బెంగళూరు. చివర్లో 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు కోహ్లీ. దీంతో రెండోసారి ఛాంపియన్ అయింది బెంగళూరు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ టాస్ ఓడిపోయింది. అక్కడే సగం మ్యాచ్ పోయింది. ఇక ఆ తర్వాత ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ ఇద్దరు కలిసి కనీసం 70 నుంచి 80 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ 20 లోపే అవుట్ అయ్యారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు. ఇక స్కోర్ తక్కువగా ఉన్న నేపథ్యంలో అవలీలగా బెంగళూరు గెలిచింది. స్కోర్ బోర్డు పై ఎక్కువగా పరుగులు ఉంటే గుజరాత్ టైటన్స్ బౌలర్లు కట్టడి చేసేవాళ్ళేమో. ఇది ఇలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో 5 వింతలు విశేషాలు జరిగాయి. ఒకవైపు గుజరాత్ టైటన్స్ ఓటమి అంచున ఉంటే హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రతి మ్యాచ్ లో బౌండరీ గేట్ దగ్గర చాలా యాక్టివ్ గా ఉంటూ గుజరాత్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ ఈ కీలక ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాత్రం కాళ్ల గోర్లు తీసుకుంటూ సేద తీరాడు. బౌలర్లకు సలహాలు సూచనలు ఇవ్వకుండా మ్యాచ్ మొత్తం గబ్బు లేపాడు. నెయిల్ కట్టర్ తో గోళ్లు తీసుకుంటూ కనిపించాడు. అదే సమయంలో చేసేదేం లేక ఫీల్డింగ్ చేస్తున్న శుభమన్ గిల్ చేతి గోర్లను కొరుక్కుంటూ కనిపించాడు. దీంతో ఇద్దరిపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరోవైపు సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చేజింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని డిస్టర్బ్ చేసేందుకు సాయి సుదర్శన్ ను గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ వాడుకున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు 4 వికెట్లు పడిన తర్వాత విరాట్ కోహ్లీతో సాయి సుదర్శన్ గొడవ పెట్టుకున్నాడు. నువ్వు అవుట్ అయి చూడు, ఆ తర్వాత మ్యాచ్ మొత్తం మా చేతుల్లోకి వస్తుందని కోహ్లీతో సుదర్శన్ స్లెడ్జింగ్ కి దిగాడు. అయితే తానేం అవుట్ కానని, చివరి వరకు క్రీజులోనే ఉంటానని విరాట్ కోహ్లీ స్పష్టం చేసినట్లు వీడియో వైరల్ అవుతుంది. అలా 2 సార్లు ఓవర్ల మధ్యలో ఇద్దరు తారసపడ్డారు. అయితే సాయి సుదర్శన్ ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ విరాట్ కోహ్లీ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. అదే సమయంలో వికెట్ కోల్పోకుండా సహనంతో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అంతేకాకుండా ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐసీసీ బాస్ జైసా ఇద్దరు పక్క పక్కన కూర్చోవటం హాట్ టాపిక్ గా అయింది. దోస్తి మేర దోస్త్ అన్నట్లుగానే ఇద్దరు కూర్చొని అందరికి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో వైభవ్ తో జైసా ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సీజన్ లో 776 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఆ అవార్డును అందుకునేందుకు గాను ఈ ఫైనల్ మ్యాచ్ కు వచ్చాడు. అలాగే జాకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఆఖరి బంతికి ఒక పెద్ద నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డన్ క్రాక్స్ గాల్లోకి దూకుతూ అద్భుతమైన డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. అయితే క్యాచ్ పట్టుకున్న వెంటనే నేలకు తాకింది. దీంతో థర్డ్ ఎంపైర్ వాషింగ్టన్ సుందర్ ను నాట్అవుట్ గా పరిగణించాడు. అయితే ఇదే సీజన్ లో గుజరాత్ టైటన్స్ తో జరిగిన ఇదే గ్రౌండ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన క్యాచ్ ను పట్టిన జేసన్ హోల్డర్ ఇలాగే నేలకు తాకించాడు. అయితే అప్పుడు రజత్ పాటిదార్ కి అవుట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్కి అవుట్ ఇవ్వలేదు. దీనిపై వివాదం చెలరేగింది. అదే విధంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ గాల్లోకి కొట్టిన షాట్ ను గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ అవుట్ ఫీల్డ్ లో ముందుకు వచ్చి నేలకు అతి దగ్గరగా క్యాచ్ ని అందుకున్నాడు. గిల్ పర్ఫెక్ట్ గా క్యాచ్ పట్టేశాడనే నమ్మకంతో గుజరాత్ ప్లేయర్లు అందరూ సంబరాలు చేసుకున్నారు. కోహ్లీ కూడా అవుట్ అయ్యానని అనుకున్నాడు. కానీ క్యాచ్ క్లీన్ గా పట్టాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఫీల్డ్ ఎంపైర్లు థర్డ్ ఎంపైర్ కు రివ్యూ పంపారు. టీవీ రిప్లేలో క్షుణ్ణంగా పరిశీలించిన థర్డ్ ఎంపైర్ చివరకు విరాట్ కోహ్లీ నాట్అవుట్ గా ప్రకటించడంతో గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు.